ఈ డోమ్ ఉంది కదమ్మా పైకి. అవునండి. ఈ డోమ్ కట్టాక టు టెస్ట్ వెదర్ ఇట్ వాస్ స్ట్రాంగ్ ఇనఫ్, ఆ లైట్ ఉంది, ఆ లైట్ మీదకి ఒక హుక్కీకి గొలుసులు కట్టి గొలుసు కిందకి తీసుకొచ్చి ఏనుగును పెట్టి ఏనుగుతో లాగించారంట. గట్టి కట్టారా లేదా, వెదర్ ఇట్ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ ద పుల్ ఆఫ్ అన్ ఎలిఫెంట్. ఫుల్ సైజ్ ఎలిఫెంట్స్ అప్పుడు కోటలో ఉండేవి. సో దాన్ని స్ట్రాంగ్నెస్ ని వాళ్ళు జస్టిఫై చేశారు. క్వీన్ విక్టోరియా పెయింటింగ్ ఇది. తాతగారు అదే స్టాచ్యూ తాతగారు అంటే మై గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ వెంకట దత్త వచ్చినారు. వారు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు వీరి కారనేషన్కి వెళ్ళారంట, క్వీన్ విక్టోరియా కారనేషన్కి. అప్పుడు తెచ్చారంట. దిస్ ఇస్ అ పెయింటింగ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్. కాంపోజిట్ స్టేట్ మెడ్రాస్ చీఫ్ మినిస్టర్ చెప్పానే, ఆర్ఎస్ఆర్కే శ్వేతాచల రామకృష్ణ గారు, వారు మా నాన్నగారు. 1908లో బొబ్బులు వచ్చినప్పుడు వీరి పెయింటింగ్ అనమాట. వీరు ద 11th రాజా ఆఫ్ బొబ్బిలి శ్వేతాచలపతి రంగారావు గారు వెంకటగిరి నుంచి ఎవరైతే అడాప్షన్ అయ్యారో వారి పెయింటింగ్ అనమాట. వారు స్వహస్తాలతో వేసిన పెయింటింగ్. ఎవరు, మన రామవరం రాజావరం ట్రావెన్కోర్. ఇవన్నీ కూడా మా తాతలు 4 fathers వేటలో చంపినవేనమ్మా. ఇవన్నీ బొబ్బిల్లో వేసినవే. నిజమమ్మా. ఇది టాక్సీడర్మీ అని ఉంటుందమ్మా. టాక్సీడర్మీ స్టఫ్ కాదు, రియల్ జంతువులు ట్యానింగ్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. వ్యానింజిన్ అని డచ్ టాక్సీడర్మిస్ట్ సార్ మైసూర్లో దే వర్ వెరీ వరల్డ్ ఫేమస్. అంటే వరల్డ్లోని ప్రపంచం మీద ఉన్నటువంటి వేటగాళ్ళందరూ కూడా వాళ్ళు వేసిన జంతువులను అక్కడ పంపించేవారు. Not only the Indian royals, Indian hunters, even the worldwide hunters. There he used to do a process called tanning. Taxidermyలో tanning అనే ప్రాసెస్ ఉంటుంది. అది చేసి ఇలాగా పెట్టి పంపిస్తారు. పూర్వం దిస్ వాస్ అ బాల్ రూమ్, డాన్సెస్ కి బాల్ రూమ్ అన్నమాట. సో ఇప్పుడు షటిల్ కోర్టు. అండ్ పూర్వం సినిమాలు ఉండేవి కాదు కదమ్మా. పెళ్ళిళ్ళు, కారనేషన్స్, పట్టాభిషేకాలు, ఎనీ గ్రేట్ ఈవెంట్స్ని ఆ కన్నంలో నుంచి ప్రొజెక్టర్ మీద వేసేవారు. సో ఇక్కడ చూసేవారు అనమాట కూర్చొని. ఇక్కడ కుర్చీలు వేసుకొని అక్కడ దే యూస్ టు స్క్రీన్ మూవీస్ అనమాట. అప్పుడు స్లైడ్స్ కదమ్మా, స్లైడ్స్ రోల్స్ ఉండేవి, మూవీ రోల్స్. ఆ ప్రొజెక్టర్ ద్వారా చూసేవారు. ఇది షటిల్ ఆడతాము. షటిల్ ఆడినప్పుడు ఒక చెక్క పోయింది. ఆ చెక్క పోయినప్పుడు తీస్తే మూర కర్రల మీద, గ్రౌండ్ మీద లేదు, గచ్చు మీద లేదమ్మా. ఈ చెక్కలన్నీ కూడా మూర కర్రల మీద నిలబడి ఉంది మొత్తం కోర్టు అంతా. దట్ ఈస్ వై ఎంత యాక్షన్ ఉన్నా ఇక్కడ ఇంజరీ అవ్వదమ్మా. చూడండి, మీకు స్ప్రింగ్ మూర కర్రల మీద నిలబడి ఉంది. అందుకే అంత టెక్నాలజీతో ఆ రోజుల్లో 1920s చేశారు. ఇక్కడ బయట కూడా 2 డూమ్స్ లా ఉన్నాయండి. అవి ఏంటది, ఏముండేవారు, మనుషులా లేకపోతే స్టాఫ్ క్వార్టర్స్ అమ్మా. గుర్రాలు కూడా ఇక్కడ ఉండేవి కదమ్మా. గుర్రంకి సంబంధించిన స్టాఫ్ క్వార్టర్స్, స్టేబుల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. డాన్స్ చేసినప్పుడు పైనుంచి గెస్ట్ చూడడానికి మనం ఆడోరు ఘోష కదా, లేడీస్ మీద నుంచి చూసాం. కార్తికేయ సినిమా షూటింగ్ అయినప్పుడు వేసారు అవి ఆ బొమ్మలో. అవునా, ఇక్కడ అయిందండి కార్తికేయ షూటింగ్ ఇక్కడ. కాకపోతే షూటింగ్ అయ్యాక ఇది అంత దెయ్యాల బంగ్లా హాంటెడ్ అనుకుంటున్నారు అందరు. లేదు, ఇట్స్ అబ్సల్యూట్లీ సేఫ్. మెనీ పీపుల్ స్టే హియర్ అని చెప్తాను. మా బొబ్బిలి కార్పెంటర్స్ చేసిన ఇవేనే వాడుతున్నారు. ఈ పాటికి ఇదే మనకి ఇప్పుడు చేస్తున్నట్టయితే మనం ప్రతి సంవత్సరం ఇప్పుడు చేయలేరు. ఇప్పుడు ఎవరు చేయలేరు. పుచ్చి పట్టేస్తుంది కూడా సార్. అసలు క్వాలిటీ లేదు. ఈ వర్క్స్మెన్షిప్ ఇది అప్పుడే పెట్టారు సార్. ఇది గ్రిల్ ఇప్పుడు కొత్తగా లేదమ్మా, కొత్తగా పెట్టామమ్మా. పావురాలు ఎక్కువైపోతున్నాయని డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. బొబ్బిలి చుట్టుపక్కల ఏరియాలో హైయెస్ట్ పాయింట్ అమ్మాయి. సో ఎలాంటి ఇంజనీర్స్ they decided on this. ఇక్కడ నుంచి the original plan తాతగారు కోరిక ఏంటంటే ఆ కొండ మీద కట్టాలని. దాన్ని శ్వేతగిరి అంటారు, చింపు కొండ. అక్కడ కడదాం అనేటువంటి ఒరిజినల్ ప్లాన్. కానీ ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చి తాతగారిని కన్విన్స్ చేశారు. ఇట్స్ ప్రాక్టికలీ నాట్ ఫీజిబుల్, రైట్ ప్లేస్ టు నాట్ మానిటరీలీ ఫీజిబుల్, ఇట్స్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ టు బిల్డ్ సచ్ ఎ బిగ్ స్ట్రక్చర్ ఆన్ దట్ హిల్. ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కమోడిటీ అన్ని పోతాయి, ఇబ్బంది అని దే డిసైడెడ్ ఆన్ దిస్ ప్లేస్. ఇవన్నీ కూడా మా గ్రాండ్ ఫాదరు సార్ రియల్. ఇప్పుడు ఇవి రియల్ అమ్మా, రియల్ బాబాయ్. ఈ ఎలుగుబంటి చాలా మంది మనుషుల్ని చంపేసిందమ్మా. ఎలుగుబంటి చాలా మంది మనుషుల్ని, మక్కు అని విలేజ్ ఉంది,
అక్కడ చంపేసిస్తే వాళ్ళందరూ విలేజర్స్ వచ్చి తాతగారిని రిక్వెస్ట్ చేశారు, కొంచెం వెంటనే వచ్చి మమ్మల్ని సేవ్ చేయండి, 13-14 మందిని చంపేసింది. సో దాన్ని అప్పుడు వేసారమ్మ. ఇది లైట్ కూడా వెలుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు మనం గ్లాస్లో పెట్టాం. ఈ 2 టైగర్స్ కూడా బొబ్బుల్లో వేసినాం మనం. వచ్చిన విజిటర్స్ అందరూ ముట్టుకొని జుత్తు లాగేయడం, దవడ ఎరగొచ్చారు దీన్ని. అయ్యో, దాన్ని మళ్ళీ వీ హ్యాడ్ టు రిపేర్ ఇట్ విత్ గ్రేట్ డిఫికల్టీ. సో ఇది ఎంక్లోజ్ చేసి గ్లాస్లో పెట్టాం. ఎల్డెస్ట్ బ్రదర్స్ వైఫ్ పెళ్ళైనప్పుడు పెట్టారు అవన్నీ. మంచి నగిషి ఉందండి. కానీ అప్పట్లోనే ఇంత బాగా ప్లాన్ చేశారు. ఫుల్ సైజ్ టేబుల్ అమ్మది. ఫుల్ సైజ్ టేబుల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. దీనికి ఈ గుడ్డ మార్చడానికే, పాకెట్స్ చేయడానికే చాలా ఖర్చు అయింది. జస్ట్ రిపేర్స్. ఇవన్నీ కూడా జంతువులేనమ్మా. మా తాతగారు వేసారు. SRR అంటే శ్వేతాచలపతి రామకృష్ణ గారు. సో మా తాతగారు వేసారు అనమాట SRR. GKR అంటే గోపాలకృష్ణ గారు, మా ఫాదర్. మీకు ఏరు ఎక్కడ వేసారో కూడా ఉంది. ఇది ఊటీలో వేసిందమ్మా. ఈ బైసన్ ఇది మసన్ గుడి ఉంది చూసారా, ఊటీ కిందని. మా ఇప్పుడు ముదుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది, అక్కడ ఉంటుంది మసన్ గుడి. ఇది వెంకటగిరిలో వేశారు వారు. ఈ 2, ఈ చిడతపులి, ఆ పెద్దని మీద సాంబార్ డేర్ ఉంది, కనుసు అంటారు, కణితి అంటారు తెలుగు. 1932లోని 1928లో వెంకటగిరిలో వేశారు. స్నోకర్ ఆడితే స్నోకరు ఇద్దరిది అనమాట. స్నోకర్ ఆడితే స్నోకర్, కింద ఇంకోటి ఉండేది మాన్యువల్ స్కోర్ బోర్డ్. సిమ్సన్, మా గన్స్ కార్ట్రిడ్జెస్ అన్ని అక్కడే కొనేవాళ్ళం సిమ్సన్ కంపెనీలో. మెడ్రాస్. ఇప్పుడు పాత కట్టడాలే ఇంత డెప్త్ ఉంటున్నాయి సీలింగ్. ఇప్పుడంతా సీలింగ్ అంతా లెంగ్త్ ఉండట్లేదు అసలు. వర్క్స్మెన్షిప్ కూడా ఇప్పుడు లేదమ్మా. అంటే కట్టొచ్చమ్మా, ఇలాంటిది కట్టొచ్చు. ఈ లుక్ వస్తుంది, ఐ డౌట్ ఇట్. ఆ రోజుల్లోనే టెక్నాలజీ లేని రోజుల్లో అవును ఇటువంటి కన్స్ట్రక్షన్ అంటే జస్ట్ ఇమాజిన్. అప్పుడు వర్క్స్మెన్షిప్ అంతా, అప్పుడు స్కిల్స్ ఎంత ఉండేవి, ఆ డెడికేషను మీరు ఊహించవచ్చు. మీరు ఇది చూసారా, అడిగారంటే ఊరికి అడగలేదు సార్. సస్పెండెడ్ బీమ్స్ అమ్మా. బీమ్ కింద ఉంటుంది కదా ఎక్కడైనా, ఇది మీదనే సస్పెండెడ్ బీమ్స్. సో దట్ ఎలివేషన్ కింద లోపల లుక్ పోకుండా, బీమ్ వస్తే లుక్ పోద్ది కదా. అవునవును, అందుకని పైకి వచ్చేలా వేశారు. అది వాటర్ ట్యాంక్ అమ్మ. అదే వాటర్ ట్యాంక్. అవి గుర్రప్ప స్టేబుల్స్ అమ్మా. వెనక్కి పాడుబడిన బిల్డింగ్ ఉంది, గుర్రాలు అక్కడ ఉండేవి. ఇది కార్ గరాజ్. ఇది ఈ చెట్లు ఉన్నాయి కదమ్మా, టేక్ చెట్లు, ఇవన్నీ గోడ చూసుకోండి. అవి పాత టెన్నిస్ కోర్ట్స్ అమ్మా. అది అసలు టోటల్ గా క్లోజ్ చేశారా సార్? అవి లేదు, వాడట్లేదమ్మా, అసలు వాడట్లేదు. ఇప్పుడు కార్లు ఎక్కడ ఉన్నాయి సార్? కార్లు ప్యాలెస్ లో ఉన్నాయి. ప్యాలెస్ లో. కానీ ఇలా మినార్ టైప్ లో ఈ షేప్ లో ఎందుకు కట్టారంటారు అప్పట్లో? అంటే కొంత తాజ్ మహల్ తో ఇన్స్పైర్ అయ్యారని నేను అనుకుంటున్నాను. రైట్. లేకపోతే హైదరాబాద్ లో ఉన్నటువంటి నిజాం కట్టడాల వల్ల ఇన్స్పైర్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కడా లేదు. కోట్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు, 6 అయితే 6 సార్లు, 7 అయితే 7 సార్లు. అలాగే టైం పూర్వం వాచ్లు ఉండేవి కాదు కదా. సో ఇది చూసుకొని వాచ్ సెట్ చేసుకునే పరిస్థితి ఉండేది పూర్వం రోజుల్లో. అంటే 11 అయితే 11 సార్లు 11 సార్లు కొడతారు, 12 అయితే 12 సార్లు, మళ్ళీ 1 గంట. 3 సార్లు కొట్టి చూపించు. అంటే అలాగా టైం ఎంత అయితే అన్ని సార్లు. పూర్వట ఈ గంట 5 కిలోమీటర్ల దూరంలో లచ్చపేట విలేజ్ ఉందాం, అక్కడ కొరికింది. చాలా గట్టిగా పూర్వం గంట ఇది. అప్పటి నుంచి అలాగే. సెక్యూరిటీ సార్ చెప్పండి, మీరే చెప్పాలి సార్. చెప్పండి. ఐ థింక్ సెక్యూరిటీ పర్పస్ అనుకుంటున్నాను. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎవరైనా ఉండి లోపలికి రాకుండా చూసుకుంటున్నారు. కాదు, ఇంకో ఛాన్స్. ఏనుగు ఎక్కడానికి. ఓ మై గాడ్. ఇలా ఏనుగు ఎక్కి పైకి అక్కడ ఉంటుందండి, అక్కడ నిలబడేవాడు. ఇక్కడ ఏనుగు వచ్చి ఇక్కడ నిలబడేది. దాని మీదకి ఎక్కి, అంటే ఏనుగు ఎంత పెద్దదో ఆలోచించాను ఎక్కడానికి. ఇక్కడికి వచ్చి ఆగేది. అంటే మనిషిని నిలబెడితే మీరు చెప్పిద్దిరా? అసలు లేదు, అయినా కూడా చెప్పలేము. ఇక్కడ సింహాసనం పెడతాం. ఈ రోజు కూడా ఆయుధ పూజ రోజు, అంటే దసరా ముందు రోజు, పూర్తి రాజుల వేషధారంలో అందరం, మేము బంధువులు భటులు అందరం వచ్చి సింహాసనాన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ మేము కూర్చొని పూజలు చేస్తాం.
మేము ఎవరం కూర్చోం, ఎందుకంటే తాతగారు లాస్ట్ పట్టాభిషేకం లాస్ట్. సో మేము ఎవరం కూర్చోం. పూర్వం దర్బారు, ఇప్పుడు మా ఆఫీసెస్. అది నా ఆఫీస్ అక్కడ, ఇది మా సుజయ్ ఆఫీస్. ఇవి బేయనెట్స్ అమ్మా, తుపాకీకి దిట్టింపు తుపాకులకి ముందుని తగిలించి అవి దానికి సరిపడా తుపాకులు లేవు, సో ఈ కర్రలకు పెట్టి ఇక్కడ అలంకరించి. ఇది 8 సంవత్సరాల కష్టం అమ్మా. ఈ మ్యూజియం అనేది 8 సంవత్సరాల కష్టం. ఏ ఫోటో ఏంటి, ఈ దర్బార్ మహల్ ఓపెనింగ్ రోజమ్మా. చూసారా ఇది సార్, ఇది ఎక్కడిది? ఇది బొబ్బిలేనమ్మా. బొబ్బిలే తాతగారు సంవత్సరంకి ఒకటి వచ్చేదమ్మా. వచ్చినా అన్నింటినీ వేసేవారు కాదు, పశువులను చంపిన మనుషులను చంపితే వేసేవారు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే. ఇది మా మహారాజు గారి నైట్ హుడ్ అమ్మ. ఇది తెప్పోత్సవం అని వేణుగోపాల స్వామి తెప్పోత్సవం జరిగేది. మంచినీళ్ళు కోనేరు కూడా, ఇక్కడ ఆడవాళ్ళు నీళ్ళు పట్టుకునేవారు, ఇక్కడ తెప్పోత్సవం జరిగేది. వీరు మా తాతగారు తమ్ముడు, చెక్కురామ జమీందార్ గారు, మా కజిన్ అని చెప్పాను. ఇది ఏసీ ముత్తయ్య గారు అమ్మ, స్పిక్ ఎంఐ చిదంబరం గారు అబ్బాయి, మా తాతగారు పెళ్ళికి. ఇది మా తాతగారి పెళ్ళి. చూడండి ఏనుగు ఎంత పెద్దదో చూడండి. ఇది ఉంది పైన, మీరు చూద్దరు. జెండామాన్ అని కోటకు వాస్తు ఉండదు అనడానికి ఇది నిదర్శనం. ఈశాన్య మూలలో నార్త్ ఈస్ట్ కార్నర్లో 3 టన్నుల బరువు జెండా ఉండేది. అసలు ఈశాన్య మూల బరువు ఉండకూడదు, కానీ ఒక రోజు గాలి వచ్చి పడిపోయింది. అప్పటి నుంచి తీస్తే అంత ఈశాన్యం ఖాళీగా ఉంచు. అంటే మాకు 4 వైపులు రోడ్డు అమ్మ కోటకి, సో వాస్తు వర్తించదు అంటారు. అవును, వర్తించదుగా మరి. ఇది మా నాన్నగారు, నాన్నగారు కోటారాజే గారు, ఇద్దరు ఎంపీస్గా అప్పుడు షూటింగ్ రేంజ్కి వెళ్ళి టార్గెట్ వేస్తున్నారు. ఇది మా పెదవాయన మామగారు, పెదవాయనత్త గారు భర్త పెళ్ళికి. ఇప్పుడు మా ఫాదరు, తాతగారు, తాళపురల రాజా గారు, వెంకటగిరి రాజా గారు, వీళ్ళందరూ మనం వెంకటరామారావు గారు. ఈవిడెవరండి అప్పట్లో వడ్డాణాలు మనవరాలమ్మ. ఈవిడి వీరి 3వ భార్య పిల్లలు. కిల్లంపూడి రామకృష్ణరావు గారు సిస్టర్. ఈవిడి ప్రతాపరావు గారు. అప్పట్లో నిజమా సార్? 2వ భార్య 3వ భార్య? 3 అంటే మొదటి భార్య మేము పిల్లలమ్మ, 2వ భార్యకి పిల్లలు లేరు, 3వ భార్య పిల్లలు.